మొన్నటితో 172 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ రైల్వేస్‌లో మరో మణిహారం లాంటి రైలు వచ్చి చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ మన దేశంలో పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలోనే ఈ ఫస్ట్ హైడ్రోజన్ రైలు బోగీల తయారీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 80% మేరకు పనులు పూర్తయ్యాయి. ఒక్కో రైలు 80 కోట్ల రూపాయల ఖర్చుతో ఉత్పత్తి ప్రారంభమైంది. పర్యావరణ కాలుష్యాలను పూర్తిగా నివారించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు హైడ్రోజన్ రైలుని ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఈ హైడ్రోజన్ రైళ్లను పర్వత ప్రాంతాల్లో నడపాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మొదటి రైలు ఈశాన్య రైల్వేలో ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రజలకు సేవలందించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ట్రయల్ రన్ కూడా జరగబోతోంది. ఈ రైళ్ల వల్ల 2030 నాటికి కర్బన ఉద్గారాలు జీరోకి చేరుకుంటాయని రైల్వే అధికారులు చెప్తున్నారు. హర్యానా రాష్ట్రంలోని జింద్, సోనీపేట్ మధ్య 89 కిలోమీటర్ల మేరకు ఈ రైలు పరుగులు తీయనుంది. రైలుకి 1200 హార్స్ పవర్ ఇంజిన్ అమర్చనున్నారు. గంటకి 110 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా ఈ ట్రైన్ ని డిజైన్ చేశారు. గతేడాది కేంద్ర బడ్జెట్లో హైడ్రోజన్ రైల్ ప్రాజెక్ట్ ని ప్రకటించగా 2300 కోట్ల రూపాయలతో 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ మేరకు గత ఏడాది ఐసీఎఫ్ లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైడ్రోజన్ రైలుకు పెయింటింగ్, హైడ్రోజన్ సిలిండర్ల కనెక్షన్స్, ఇతర సాంకేతిక పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ఈ నెలలోనే ముగుస్తాయని, ట్రయల్ రన్ వచ్చే నెలలో ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ రైళ్లతో కర్బన ఉద్గారాలు లేకుండా ఉండటంతో పాటు శబ్దం కూడా బాగా తగ్గుతుంది. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, చైనా దేశాల్లో హైడ్రోజన్ రైలు సేవలు అందిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందే భారత్ రైళ్లు పాపులర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక నగరాల మధ్య సర్వీసెస్ కూడా అందిస్తున్నాయి. వాటి తరహాలోనే ఇప్పుడు కొత్తగా విప్లవాత్మక హైడ్రోజన్ ట్రైన్స్ సేవలు అందించనున్నాయి. ఈ రైల్ ఇంజిన్ నుంచి పొగ రాదు, ఆవిరి లేదా నీళ్లు మాత్రమే వస్తాయి. జీరో కాలుష్యాలతో నడిచే ఈ రైలు వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగదు. పైగా ఈ రైలు నడిచిన చోట్లలో ట్రాక్ వెంట తడిపొడి వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల పచ్చదనం మరింత పచ్చగా మారుతుంది. భవిష్యత్తులో ఈ రైళ్ల ద్వారానే ప్రయాణాలు కొనసాగనున్నాయి. భవిష్యత్తులో రైళ్లే కాకుండా మామూలు కార్లు, ఇతర వాహనాలు కూడా రోడ్డెక్కనున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు. అలాంటి ఓ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కారులో ప్రయాణించి పార్లమెంటుకు చేరిన గడ్కరీ తన హైడ్రోజన్ కార్ని ఎంపీలకు పరిచయం చేశారు. దీంతో ఈ హైడ్రోజన్ కార్ వార్తల్లో నిలిచింది. రానున్న కొద్ది కాలంలోనే మన దేశపు రైళ్లు హైడ్రోజన్ తో నడిచే ఇంజిన్స్ తో నడవనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం గతంలో ప్రకటించారు. సూపర్ ఇంధనం లేదా భవిష్యత్ ఇంధనంగా చెప్తున్న హైడ్రోజన్ ఉపయోగించుకుని నడవడం వల్ల ప్రకృతి పరంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. శిలాజ ఇంధనాలైన చమురు, బొగ్గు నిల్వలు భూ అంతర్భాగంలో పరిమితంగానే ఉన్నాయి. అవి కూడా అంతరించుకుపోయే దశకు చేరుకున్నాయి. పైగా వాటి వినియోగం కారణంగా భూమిపై అపారమైన కాలుష్యాలు రిలీజ్ అవ్వడమే కాకుండా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అందువల్లనే వాతావరణ మార్పులు, వైపరీత్యాలకు కారణమవుతున్నాయి. అటువంటి సమస్యలే లేని ఇంధన వినియోగంపై ప్రస్తుతం ప్రపంచం దృష్టి పెట్టింది. అందులో భాగంగా మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. నిజానికి భూమిపై హైడ్రోజన్ ఇంధనానికి కొరత అస్సలుండదు. మనకు ఎంతో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది, ఎన్నో నదులున్నాయి. ఆ నీటి నుంచి బ్రహ్మాండంగా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి యంత్రం హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. మీకు తెలుసా, కేవలం 20 నిమిషాల్లోనే ఒక రైలుకు కావలసిన ఇంధనాన్ని నింపవచ్చు. ఒకసారి హైడ్రోజన్ నిండిన ట్యాంక్తో 1000 కిలోమీటర్ల వరకు సునాయాసంగా ప్రయాణించడం సాధ్యపడుతుంది. హైడ్రోజన్ వాడకం వల్ల రైలు వేగంలో ఏ తేడాలు ఉండవు. పైగా ఈ రైళ్లు వాయువేగంతో పోటీ పడతాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి విదేశాలలోని హైడ్రోజన్ రైళ్లకు గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగం సాధ్యపడుతుంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వేగం పుంజుకునే విషయానికి వస్తే కేవలం 54.6 సెకండ్స్లో 100 కిలోమీటర్ల వేగాన్ని హైడ్రోజన్ ట్రైన్ అందుకుంటుంది. హైడ్రోజన్ ట్రైన్స్ కోసం మార్పిడి చేసిన కంబస్షన్ ఇంజిన్స్ ని వాడతారు. అయితే ఎక్కువగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారానే శక్తి ఉత్పన్నమవుతుందన్నది సమాచారం. ఇందులోనూ విద్యుత్ రసాయన ప్రక్రియ జరుగుతుంది. హైడ్రోజన్ ఇంధనం ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా
విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విద్యుత్ ద్వారా శక్తివంతమైన మోటార్స్ ట్రైన్ ని ముందుకు నడిపిస్తాయి. ఇలా చేయడం వల్ల ఇందులో నుంచి కేవలం నీరు, ఆవిరి మాత్రమే బై ప్రోడక్ట్ గా బయటకు వస్తాయి. రైలు పైకప్పులో ఆక్సిజన్ తో పాటు హైడ్రోజన్ నిల్వ చేయబడుతుంది. రైలు ఆపరేషన్ సమయంలో ఉత్పన్నమయ్యే వేడిమి ద్వారా రైల్లోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నడిచేందుకు ఉపయోగిస్తారు. అందుకే డీజిల్ ఇంజిన్స్ కు సరైన ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఇంజిన్ ఉండబోతుందని ఘంటాపథంగా చెప్తున్నారు నిపుణులు. ఓ అంచనా మేరకు హైడ్రోజన్ ఇంధనం వల్ల ప్రతి ఏటా సుమారు 16 లక్షల లీటర్ల డీజిల్ ఆదా అవుతుంది. ఒక డీజిల్ ఇంజిన్ తో నడిచే రైలు సంవత్సరానికి 4,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. అలా వేలాది రైళ్ల నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డయాక్సైడ్ పర్యావరణాన్ని ఫుల్ పొల్యూట్ చేస్తుంది. దానికి హైడ్రోజన్ వాడకం ద్వారా సునాయాసంగా మనం చెక్ పెట్టొచ్చు. అయితే ప్రస్తుతం కరెంట్ రైళ్లే కూడా నడుస్తున్నాయి కదా, వాటి వల్ల కాలుష్యాలు ఎలా అన్న అనుమానం రావచ్చు. అయితే ఆ రైళ్లకు వినియోగించే కరెంట్ తయారీ థర్మల్ కేంద్రాలలో జరుగుతుంది. అందుకోసం శిలాజ ఇంధనమైన బొగ్గుని వినియోగిస్తున్నారు. బొగ్గుని మండించడం ద్వారా కరెంట్ తయారవుతుంది. సో అక్కడ కూడా అపారమైన కాలుష్యాలు పర్యావరణంలోకి చేరిపోవడం అనివార్యంగా జరుగుతోంది. హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే ఈ కాలుష్యాల ప్రమాదం ఎంత మాత్రం ఉండదు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా, సమాచార వ్యవస్థలే జీవనాడులుగా పనిచేస్తాయి. ఇవి లేనిదే పారిశ్రామికీకరణ, వాణిజ్య అభివృద్ధి సాధ్యం కాదు. భారతదేశం లాంటి సువిశాల దేశంలో అభివృద్ధి, ఆధునీకరణ సాధించాలంటే చవకైన, సమర్థవంతమైన రవాణా సాధనలు తప్పనిసరి. దేశంలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణికులను, సరుకులను రవాణా చేయడానికి చవకైన సాధనాలుగా భారతీయ రైల్వేలు గుర్తింపు పొందాయి. దేశంలో అతి ముఖ్యమైన రవాణా సాధనంగా మన రైల్వే వ్యవస్థ పనిచేస్తోంది. రవాణా రంగంలో అతిపెద్ద వ్యవస్థ కలిగిన రైల్వేల ద్వారా ప్రతినిత్యం లక్షలాదిగా జనం తమ ప్రయాణ అవసరాలను తీర్చుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న 10 సంస్థల జాబితాలో 8వ స్థానంలో భారతీయ రైల్వే నిలిచింది. ప్రస్తుతం భారతీయ రైల్వేల్లో 14 లక్షల మంది సిబ్బంది 3 షిఫ్ట్స్ లో సేవలు అందిస్తున్నారు. వారి నిరంతర సేవల వల్లే ప్రయాణికులు ఒక చోటు నుంచి మరొక చోటికి సురక్షితంగా చేరుకుంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న హైడ్రోజన్ ట్రైన్ విషయానికి వస్తే, దీనికి వినియోగించే ఇంధనం క్లీన్ ఎనర్జీ కిందకి వస్తుంది. హైడ్రోజన్ చాలా శక్తివంతమైన ఇంధనం. సాధారణంగా రాకెట్ల ప్రయాణాలకు వాడుతూ ఉంటారు. భూమిపై ఇది నీరు లేదా హైడ్రోకార్బన్స్ వంటి అణువుల రూపంలో కనిపిస్తుంది. హైడ్రోజన్ ఇంధనం పొందడానికి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ అవసరం. నీటిలో నుంచి హైడ్రోజన్ ని వేరు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో ఎలక్ట్రోలైజర్ ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రోలైజర్ పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ గురించి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. హైడ్రోజన్ ఇంధనంపై ప్రభుత్వానికి ఆసక్తి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాగే ఇది చౌకగా లభించడం మాత్రమే కాదు, తేలికకు కూడా సేకరించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఓ అంచనా మేరకు 1 కిలో హైడ్రోజన్ ద్వారా దాదాపు 4.5 లీటర్ల డీజిల్ మండించడం ద్వారా వచ్చే శక్తికి సమానంగా ఉంటుంది. వీటి ప్రయాణాల ద్వారా వాతావరణంలోకి నీరు రిలీజ్ అవుతుంది. అందుకే హైడ్రోజన్ మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమమైన ఇంధనంగా చెప్తున్నారు నిపుణులు.